ప్రభుత్వాలు ఏవైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజా సంక్షేమం వైపు అభివృద్ధి వైపే దృష్టి సాధిస్తారు. దానిలో భాగంగానే ఉమ్మడి రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో హుజూర్నగర్ కేంద్రంగా ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 77 ఎకరాల 31 గుంటల్లోని 142 కోట్ల 51 లక్షలతో పనులు ప్రారంభమయ్యాయి. అప్పటికే ప్రభుత్వం మారేలోపే 60% పనులు పూర్తయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంద్రమ్మ కాలనీలో నిరుపేదలకు ఇండ్లు ఇవ్వలేదు, నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇంతకీ ఆ నిర్లక్ష్యానికి గురి కావడం వెనుక రాజకీయ కోణం ఏంటి, ఇక్కడున్న పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం ఇందిరమ్మ గృహ నిర్మాణానికి సంబంధించి పనులు ఎలా కొనసాగుతున్నాయి, ఆ పెండింగ్ పనుల వెనుక దాగి ఉన్న కోణం ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో. 2013లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే ఈ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 60% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత 2018లోనూ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల పీరియడ్లో ఈ ఇందిరమ్మ గృహ నిర్మాణానికి సంబంధించి పనులు ఎక్కడ కూడా ముందుకు పడలేదు. దానిలో భాగంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయి. తర్వాత ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ కాలనీ సందర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మళ్ళీ ఇక్కడ పునరుద్ధరణ పనుల కోసం అని చెప్పేసి 74 కోట్ల 80 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేసి మళ్ళీ ఇప్పుడు పనులు ప్రారంభించారు. దాదాపు 2600 ఇండ్లకు సంబంధించి నిరుపేదలకు ఇవ్వాలనే సంకల్పంతో ఈ పనులు మళ్ళీ పునరుద్ధరణ పనులుగా ప్రారంభమయ్యాయి. ఆ పనులు ఎట్లున్నాయి, ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, దాదాపు ఈ 11 సంవత్సరాల పీరియడ్లో ఇక్కడున్న ఇండ్లకు సంబంధించి ఎట్లాంటి డ్యామేజ్ అయింది చూసే ప్రయత్నం చేద్దాం. హుజూర్నగర్ కేంద్రానికి అతి దగ్గరలో రామస్వామి గుట్ట, ఆ రామస్వామి గుట్ట పక్కకే ఇందిరమ్మ గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు. దాదాపు ఈ వ్యూ చూడొచ్చు. మొత్తం కూడా ఈ 77 ఎకరాల 31 గుంటల్లో ఇండ్లు దాదాపు కొన్ని ఏమో కంప్లీట్ అయినాయి, మరికొన్ని మాత్రం ఆ నిర్మాణ దశలో ఉన్నాయి. దాదాపు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 60% పనులు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. దాంతో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా కూడా ఫండ్ రిలీజ్ చేశాడు. దాంతో మళ్ళీ ఇప్పుడు శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 60% వర్క్ పూర్తయ్యాయి. ఆ వర్క్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే నిర్మాణ దశలోనే ఆగిపోయింది. మళ్ళీ మధ్యలో 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో కనీసం ఈ ఇండ్లని పట్టించుకున్న నాదుడు లేకపోవడంతో పూర్తిగా కూడా వాకూరు వచ్చి ఎక్కడికక్కడ మొండి గోడలు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇటీవల కాలంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత ఈ పనులను మళ్ళీ ప్రత్యేక ఫండ్ ద్వారా వేగవంతం చేశారు. దానిలో భాగంగానే ఈ పనులు మొత్తం కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ రూమ్కు సంబంధించిన స్ట్రక్చర్ చూద్దాం. G+1గా ఒక్కొక్కటి నిర్మాణం అవుతుంది. ఇవన్నీ కూడా పూర్తయిన నిర్మాణం. ఇదేమో ఒక హాల్గా ఏర్పాటు చేశారు. హాల్ తర్వాత లోపల మనం ఒకసారి చూడవచ్చు. ఇది మళ్ళీ కిచెన్ రూము, అదేవిధంగా వంట సామాగ్రి పెట్టుకోవడానికి అవకాశం ఉండే విధంగా కిచెన్ రూమ్ని కూడా పక్కకు ఏర్పాటు చేశారు. ఈ గ్లాసెస్ ఇవన్నీ కూడా ఆ విండోస్ కూడా స్పెషల్గా ఇప్పుడున్న మోడల్ ప్రకారమే విండోస్ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ పవర్ కావచ్చు అన్నీ కూడా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక ఈ తర్వాత ఏదైతే బాల్కాన్ తర్వాత ఇక్కడ బయట ఒక వాష్రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే ఒక చిన్న ఫ్యామిలీ నిరుపేద కుటుంబం ప్రశాంతంగా ఉండే విధంగా ఈ నిర్మాణం సాగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ఈ ఇండ్లు మళ్ళీ పనులు అయితే వేగవంతం అవుతున్నాయి, పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఇవన్నీ ఉపయోగంలోకి వచ్చే విధంగా మంత్రి స్పెషల్ ఫోకస్ చేశాడు. దానిలో భాగంగానే వర్క్స్ అయితే స్పీడప్ అవుతున్నాయి. మొత్తానికి నిర్మాణానికి సంబంధించి G+1గా ఒక్కొక్క రూము పూర్తవుతుంది. దాదాపు ఇందులోనేమో 50% రూములు పూర్తయ్యాయి, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకా ఎట్లున్నాయి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది ఎప్పటికప్పుడు కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, అందరూ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు. మంత్రికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. వాళ్ళు ఈ పనుల నాణ్యతపై కూడా ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఎమ్మటే మంత్రి గారికి చెప్పే విధంగా చూస్తారు. ఒకసారి ఇక్కడ నాయకులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న ఏంటి జనరల్గా మంత్రి గారు పర్యవేక్షణకు పంపించారు అన్నట్ట? మేము జనరల్గా రోజు 2-3 రోజులకు ఒకసారి అబ్జర్వేషన్ చూస్తుంటాం అన్న వర్క్ని. అంటే గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి వారి యొక్క ఆలోచన ఇది. ఎందుకంటే వారి మానస పుత్రిక ఈ యొక్క 2200 ఇండ్లు. ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రజాప్రతినిధులు మారుతుంటారు, కానీ ఎవరు ఫైనల్గా మాత్రం పేదలకు న్యాయం చేయాలనేది, పేదల కోసం పని చేయాలనేది. కానీ ఎందుకు ఈ 10 సంవత్సరాలు ఇంత నిర్లక్ష్యానికి గురైంది? ఇన్ని కోట్ల రూపాయలు వృధా అయినాయి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ప్రారంభించి 70% వర్క్ మొదలుపెట్టి
ఉంచితే బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఒక ఇటుక పెడ్డ అభివృద్ధి కూడా చేయలేదు వీటి మీద. అంటే ఈ పేదోళ్ళకి మేము న్యాయం చేయొద్దు అనే అక్కసుతోని, అంటే పేదోళ్లకు చేయొద్దనా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పేరు వస్తుందన్నా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరు వస్తుంది, ఇది మేము బాగు చేస్తే పేదోళ్ళు కూడా అంటే వాళ్ళకి శత్రువులే. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అంటే అట్లా బీఆర్ఎస్ ఆ సైదిరెడ్డి అప్పుడు ఎమ్మెల్యే ఉండే అతను టైంలో వాళ్ళ మంత్రులు అనేక సార్లు వచ్చి 30 కోట్లు శాంక్షన్ చేసినాం, 40 కోట్లు శాంక్షన్ చేసినాం అని చెప్పిపోవటం, జనం సపట్లు కొట్టడం, కథం ఏం లేదు. మళ్ళీ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక వెంటనే మంత్రి అయిన తర్వాత 70 కోట్లు మంజూరు చేయించి ఇండ్లని మళ్ళీ ఇవాళ 2200 మందికి పేదలకు ఇవాళ ఇచ్చే విధంగా త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నారు. కాంట్రాక్టర్ కూడా మమ్మల్ని కూడా లోకల్ ఉన్న అందరం కూడా ఇప్పుడు మా సింగిల్ విండో చైర్మన్, మాజీ కౌన్సిలరు మేమంతా ఒక్కోసారి వచ్చి ఎన్ని చూసుకొని పోతుంటాం ఎంతవరకు వచ్చింది ఏంది అని. కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులుగా ఉండి రాష్ట్రంలోనే అతని మానసిక పుత్రికలాగా దాదాపు 250 కోట్ల రూపాయలతో ఇండిపెండెంట్ ప్లాట్స్ 2900 రాజీవ్ గృహ కల్పన కింద ప్రతి పేదవాడికి ఇల్లు కావాలనే ఉద్దేశంతో ఇళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి కేటీఆర్ ఒకసారి దాదాపు జగదీష్ రెడ్డి 2-3 సార్లు వచ్చి ఇక్కడ శంకుస్థాపన పేరు మీద హడావిడి చేసి ప్రజల్లో ఏదో మభ్యపెట్టడానికి ప్రయత్నించారే తప్ప ఎక్కడా కూడా పనులు పూర్తి చేయలేదు. దాని తర్వాత అప్పటికి 2009-10 సంవత్సరంలో ఉత్తమ్ కుమార్ గారు మంత్రిగా ఉన్న హయాంలోనే ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడనే పక్కన మీరు చూసినటువంటి ఇళ్లను కూడా దాదాపు 500 మంది ఇళ్లను ఇవ్వడంతో పాటు వాళ్ళకి బిల్లులు కూడా శాంక్షన్ చేశారు. అదే తరుణంలో ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా మొదలుపెట్టారు. 2160 మంది కుటుంబాలకు యొక్క పేద ప్రజలకు ఈ ఇళ్లను పంచడం జరుగుతుంది. కేవలం ఒక టెండర్ వేసి వాటి పనులు జరుగుతున్నాయా లేదా అని చెప్పి వదిలేయకుండా ప్రతి నెల వీటి మీద రివ్యూ చేస్తూ వాటి క్వాలిటీని చెక్ చేస్తూ మంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి ఈ ఇంటి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనివల్ల హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ రాజకీయాల స్వార్థం కోసం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అని దీన్ని ఇక్కడ 2500 కట్టిన ఇళ్ళని సగం దాదాపు 80% పూర్తయిన ఇళ్ళని దీన్ని ఒక బూత్ బంగాగా పేకాట రాయులకి ఇట్లా డంపింగ్ యార్డ్లకి దాన్ని ఘోరంగా ఎంతంటే దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో దీన్ని డంపింగ్ యార్డ్ తయారు చేశారు. పునరుద్ధరణ పేరుతోటి కొత్త కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్ల పనులు ఎట్లున్నాయింది మనతో పాటు మాట్లాడేందుకు కాంట్రాక్టర్ ఉన్నారు. సరే మాట్లాడదాం. సరే జనరల్గా గతంలో దాదాపు 142 కోట్ల 51 లక్షతోటి పనులు స్టార్ట్ అయినాయి. మళ్ళీ పునరుద్ధరణ పేరుతోటి మళ్ళీ స్పెషల్ ఫండ్ ఇచ్చారు. ఎట్లా ఉంది వర్క్? అంటే గతంలో పెండింగ్ ఉన్న వర్క్స్ స్టార్ట్ చేసింది. సో అంతా 10 years బ్లాక్ అయిన తర్వాత కంప్లీట్ ఇది మొత్తం అడీలాగా తయారైపోయి ఈ స్టీల్ అన్నీ కట్ చేసి తీసుకెళ్ళిపోవడము అంతా చేసేది. సో 10 years తర్వాత మళ్ళీ మొన్న డిసెంబర్లో వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి రీస్టార్ట్ చేసినాం మొత్తం. జనరల్గా ఎక్కడైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం స్టీల్ ఇటువైపు గ్యాప్ వచ్చింది, ఇటువైపు గ్యాప్ వచ్చింది, మధ్యలో వదిలేసారు. అంటే కన్స్ట్రక్షన్ స్టీల్ పైకి ఉంటుంది, ఎందుకు ఇక్కడికి మధ్యలోకే వదిలేసారు? అంటే గతంలో వదిలేసారా లేకపోతే దీన్ని ఏం జరిగింది ఇక్కడ? అంటే ఇది గతంలో ఇక్కడ వరకు ఉండింది. సో దీన్ని మళ్ళీ కట్ చేసి తీసుకెళ్ళిన స్ట్రెంత్ తీసుకురావాలంటే మళ్ళీ మేమంతా చిప్ చేసి స్ట్రెంత్ తీసుకురావడానికి మేమే కట్ చేసినాం. ఇదంతా ఈ పైన ఉన్న స్టీల్ అన్ని దొంగలు ఇక్కడ అన్ని 10 yearsలో అన్నీ తీసుకెళ్ళిపోయినారు. ప్లంబింగ్ కానీ స్టీల్ కానీ డోర్స్ అన్నీ కూడా ఎక్కిపోయినారు. పాత జరిగిన వర్క్ అంతా అవన్నీ రీజనరేట్ అంటే ఒక 200 members మేము పెట్టి 2-3 months క్లియర్ చేస్తే కానీ అవ్వలేదు మాన్యువల్గా. సో రోడ్ మీద అంటే మనం మెషినరీస్ అంతా పెట్టొచ్చు. ఇంటర్నల్ బ్లాక్స్లో చాలా అక్కడ అంత మున్సిపల్ వాళ్ళు డెబ్రిస్ వేసి పెట్టారు. అదంతా క్లీన్ చేయడానికి ఒక 200 members పెట్టి 2.5 months కష్టపడితే ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఇది ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉన్నది? క్వాలిటీ కంట్రోల్కు సంబంధించిన టీం ఉంటుంది కదా, ఆ టీం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుందా మరి? ఇది ఎస్, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ఎవ్రీ బిల్కి ఎవ్రీ 15-20 daysకి వాళ్ళు విజిట్ చేస్తారు. అండ్ కలెక్టర్ గారు మంత్రి గారి ఆదేశంతో కలెక్టర్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అంతా ఇక్కడే పెట్టేశారు. మన సైట్లోనే మొత్తం హౌసింగ్ టీం అంతా ఇక్కడే ఉంది. ఎవ్రీ వీక్ కలెక్టర్ మానిటర్ చేస్తున్నారు, హౌసింగ్ MD మానిటర్ చేస్తున్నారు. ఎవ్రీ 15 daysకి మినిస్టర్ గారు హౌసింగ్ మినిస్టర్ మానిటర్ చేస్తారు. మంత్లీ వన్స్ మన ఆల్మోస్ట్ 20 days to 1 month మంత్రి గారు విజిట్ చేస్తున్నారు. ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా? డిసెంబర్ జనవరిలో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఒక పని కూడా ముందుకు సాగలేదు. ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఏవైతే ఇండ్ల నిర్మాణం ఉందో ఆ ఇండ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. వాళ్ళంతా కూడా వర్కర్స్ ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పనులు చేస్తున్నారు. వివిధ టీములతోటి ఈ ఇండ్లు మొత్తం కూడా పూర్తి చేయడానికి వాళ్ళంతా కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఇండ్లను
3 నెలల్లోనే పూర్తి చేయాలని మంత్రి అటు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. 2013లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి 2160 మంది నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి, అది కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే బెస్ట్ గృహ నిర్మాణంగా ఇక్కడ ఉండాలి అనే కాన్సెప్ట్తో అక్కడ ప్రారంభించిండు. పనులు కూడా 60% పూర్తయ్యాయి. ఉదయం నుంచి మనం చూసినాం అక్కడ పనులు ఎట్లున్నాయి ఏంది, గత 10 సంవత్సరాల నుంచి ఆ పనులు ఎక్కడికెక్కడ ఆగిపోయాయి అనేది కూడా మొత్తం కూడా చూసాం. ఇంతకీ ఈ పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే క్రమంలో కూడా రాజకీయాలు ఉంటాయి. ఒక వ్యక్తిని బట్టి అక్కడ ఇళ్ళని ఆపేస్తారా అనేది కూడా అక్కడ చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అసలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు, పునర్నిర్మాణం పేరుతోటి మళ్ళీ ఆ కాన్సెప్ట్ ముందుకు పోతున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మీరు 2013లో ఒక కాన్సెప్ట్ తోటి తీసుకున్నారు గృహ నిర్మాణాన్ని. అంటే రాష్ట్రంలోనే ఎక్కడ ఉండొద్దు, దేశంలోనే మోడల్ కాలనీ ఉండాలని అనుకున్నారు. కానీ అది 10 సంవత్సరాల నుంచి మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది. మీరు మళ్ళీ మంత్రిగా ఎప్పుడైతే దిగిపోయారో అప్పటి నుంచి ఆగిపోయింది. ఏంది ఇది కారణం? 2012-13 సంవత్సరాల్లో ఆనాడు నేను హుజూర్నగర్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రిగా రాష్ట్రంలోనే ఒక ఆదర్శ ఇండ్ల కాలనీ కడదామని, మోడల్ కాలనీ కడదామనే ఉద్దేశంతో హుజూర్నగర్ పక్కన ఉన్న సీతారామ స్వామివారి గుడి యొక్క ల్యాండ్ 112 ఎకరాలు, ఆ ల్యాండ్కి ఆ గుడికి కొన్ని కోట్ల రూపాయలు కంపెన్సేషన్ కట్టించి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ 2000 ఇండ్లు, 2000 ఇండ్ల స్థలాలు నిరుపేదలకు ఇవ్వాలనే సదుద్దేశంతో ముందుకు పోయినాం. అప్పుడు ఆ ఇండ్లు సుమారు 75-80% పూర్తయినాయి. ఆ తర్వాత రాష్ట్రపతి పరిపాలన వచ్చింది, ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ స్టేజ్లోనే ఆ ఇండ్లు నిర్మాణం ఆగిపోయినాయి. నేను తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఇండ్లు పునర్నిర్మాణం మొదలుపెట్టినాము. డిసెంబర్లోగా, మ్యాక్సిమం జనవరిలోగా అది పూర్తి చేసి రాష్ట్రంలో, దేశంలో నిరుపేదలకి, నిరాశ్రయులకి, హోమ్లెస్, అసలు ఎక్కడ ఉండడానికి ఇల్లు లేని వాళ్ళకి ఒక 2160 ఫ్లాట్స్ కడుతున్నాం. ఒక్కొక్క ఫ్లాటు 350 స్క్వేర్ ఫీటు. ఇది ఉచితంగా నిరుపేదలకి ఇవ్వబోతున్నాం. ఇవి కంప్లీట్లీ ప్రస్తుతం గుడిసెల్లో ఉండే వాళ్ళకి, ఎక్కడ ఏమీ ఆశ్రయం లేని వాళ్ళకి ఇల్లు కల్పిస్తున్నాం. అప్పుడు ఆ 10 ఏళ్లలో ఆ ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వంలో చాలామంది మంత్రులు వచ్చి అది ప్రకటన చేసిపోయినరు. అప్పుడు ఎమ్మెల్యే కూడా ప్రకటన చేసిండు ఆ ఇండ్లు పూర్తి చేస్తామని. కానీ ₹1 పని కూడా ముందుకు పోలేదు. ఇప్పుడు అది చేపట్టినాం. తప్పనిసరిగా బ్రదర్, మీరు అది ఎప్పటికప్పుడు మీరు కూడా ఫాలోఅప్ చేయాలి. పూర్తయినా కూడా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి పేదవాళ్ళు, నిరుపేదలకి ఉచితంగా ఇల్లు ఇవ్వబోతున్నాం. డిసెంబర్ ఎండ్ కానీ జనవరి మొదటి వారంలో అయిపోతుంది. వచ్చే సంక్రాంతికి ఇల్లు పంపిణీ జరుగుతుంది. గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా పేదల పక్షాన, ప్రజల పక్షాన, సంక్షేమ పక్షాన్నే ఉంటుంది అంటున్నారు. పునర్నిర్మాణం పేరుతోటి అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక త్వరలో ఆ పనులు కూడా పూర్తయ్యాయని చెప్పేసి కూడా మంత్రి చెప్పుకొస్తున్నారు. ఇంకా ఆ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి పేదలు ఎంతమంది అప్లై చేసుకున్నారు, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి చూసే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా, ఇది హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని రామస్వామి గుట్ట పక్కకున్న మోడల్ ఇంద్రమ్మ కాలనీ యొక్క పరిస్థితి. 2160 ఇండ్లు నిరుపేదలకు అందించాలనే సంకల్పం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందని ఇది మానస పుత్రికగా చెప్పుకొస్తారు ఇక్కడి ప్రజలు. ఇక ఈ పనులు పూర్తయి నిరుపేదలకు ఈ ఇండ్లు అందాలని మనము ఆశిద్దాం. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, P6 న్యూస్, సూర్యాపేట జిల్లా.